హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి బాటిల్ అని చూస్తున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియో. కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫ్రెండ్స్, నేనైతే కనుక 100 గ్రాముల వెల్లుల్లిపాయలు, 100 గ్రాముల అల్లం రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా వెల్లుల్లిపాయలు వచ్చేసి ఇలా తీసుకొని కొంతమంది పొట్టు తీసి వేస్తారు, కొంతమంది పొట్టు తీయకుండా వేస్తారు. మేమైతే కనుక ఎప్పుడు పొట్టు తీయకుండానే వేస్తాము. తర్వాత వచ్చేసి అల్లం అనమాట. అల్లం వచ్చి నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నాన్ వెజ్ కూర అయినా సరే, వెజ్ కూర అయినా సరే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తే చాలు, చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే ఈ రెండు కూడా మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్లో వేసుకోవాలి, రెండు కలిపి. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇందులో వాటర్ పోయకుండా కొంచెం ఓపికతో వేస్తేనే బెటర్, ఎందుకంటే అప్పుడే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఎక్కువ కాలం ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం దీన్ని ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే. ఇంకా ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.